వెల్కమ్ టు న్యూస్ ప్లస్. 2025 మొదట్లో ఇన్స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లు పాలు, కూరగాయలు, మందులు వంటి అత్యవసర అవసరాల కోసం మాత్రమే మెల్లగా ఇవి పూర్తిస్థాయి షాపింగ్ వేదికలుగా మారాయి. అయితే ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ప్రతి ఏడాదిలాగే 2025కు సంబంధించి కూడా యాన్యువల్ రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో కరివేపాకు కోసం 368 సార్లు చేసిన ఆర్డర్స్, కండోమ్స్ కోసమే 1 లక్ష ఖర్చు చేసిన షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఈ విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఎక్కువగా కస్టమర్లు ఏం ఆర్డర్లు పెట్టారు? వాచ్ ది స్టోరీ. భారతదేశంలో కొంతకాలంగా క్విక్ కామర్స్ రంగం పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. జనమంతా ఆన్లైన్ షాపింగ్ కు అలవాటైపోయారు. ఏది కావాలన్నా ఆన్లైన్లోనే ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం ఫుడ్, దుస్తుల వరకే పరిమితం కాగా ఇప్పుడు ఏ చిన్న వస్తువు కోసమైనా ఆన్లైన్ కే మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం క్విక్ కామర్స్ సెక్టార్లలో నిమిషాల్లోనే మీకు కావాల్సిన వస్తువులన్నీ డెలివరీ చేసేందుకు స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటోకు చెందిన బ్లింకిట్, జెప్టో ఇలా చాలానే ఉన్నాయి. ఇందులో కూడా వేలలో పనిచేస్తూ ఉంటారు. భారతదేశంలో క్విక్ కామర్స్ వినియోగం ఏ స్థాయికి చేరుకుందో తాజాగా విడుదలైన స్విగ్గీ, ఇన్స్టామార్ట్ రిపోర్ట్ తెలియజేస్తోంది. 2025 ఏడాదిలో స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ద్వారా జనం ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారు అనే దాని గురించి రిపోర్టు విడుదల చేసింది. ఇందులో నిత్యావసరాల నుంచి మొదలుకొని గోల్డ్, ఐఫోన్స్ ఇలా ఎంతో విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఆర్డర్లో దేశంలోనే హైదరాబాద్ టాప్ లోకి దూసుకెళ్లింది. అత్యధిక సింగిల్ ఆర్డర్లలో నగరవాసి నెంబర్ 1 గా నిలిచాడు. అంతేగాక పాలు, బంగారం, స్మార్ట్ ఫోన్లు, కాండోమ్లను కూడా బాగానే ఆర్డర్ చేశారని ఆ నివేదికలో పేర్కొంది. హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి నూతన మోడల్ ఐఫోన్ల కోసం 2025 సంవత్సరంలో 4.3 లక్షలు ఖర్చు చేశాడని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం ఇన్స్టామార్ట్ విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా ఎక్కువగా ఆర్డర్ చేసిన జాబితాలో కరివేపాకు కూడా ఉంది. ఈ నివేదిక ప్రకారం బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ ₹10 చెల్లించి ప్రింట్అవుట్స్ ఆర్డర్ చేశాడు. ఇదే లీస్ట్ సేల్ అని కంపెనీ తెలిపింది. హైదరాబాద్కు చెందిన యువకుడు కొత్త ఐఫోన్ మోడల్స్ కోసం 4 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశాడు. వివిధ కొనుగోళ్ల కోసం ఒక వ్యక్తి 22 లక్షలు ఖర్చు చేయగా, ముంబైలో ఓ వ్యక్తి 15.16 లక్షల విలువైన బంగారం తమ ఈ కామర్స్ యాప్ ద్వారా కొనుగోలు చేశాడని నివేదించింది. ఇదే సమయంలో ఒకే క్యాలెండర్ ఇయర్ లో గరిష్టంగా 22 లక్షలు ఖర్చు చేసిన కస్టమర్ కి సంబంధించిన సేల్స్ ని ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలలో కరివేపాకు, పెరుగు, గుడ్లు, పాలు, అరటి పండ్లు ఉన్నాయి. ఇండియాలో ప్రతి సెకండ్ కి 4 పాల ప్యాకెట్లను ఈ వేదిక ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. 2025లో ఆర్డర్ చేసిన ఈ పాలతో 26,000 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్ నింపవచ్చట. కొచ్చికి చెందిన ఒక వ్యక్తి 368 సార్లు కరివేపాకు కోసం ఆర్డర్ పెట్టాడు. ఆ కస్టమర్ రోజుకు ఒకసారి కరివేపాకు ఆర్డర్ పెట్టినట్లు లెక్క. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి డెలివరీ బాయ్ కి 68,600 టిప్ గా చెల్లించాడు. ఇది ఇప్పటి వరకు అత్యధికం. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఎక్కువ ఆర్డర్లు వచ్చాయట.